రీసెంట్‌గా మనం చూసింది ఏంటంటే న్యూస్‌లలో, సర్వేస్‌లలో హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌గా క్యాన్సర్స్ అనేది ఇండియా వైడ్‌లో హైయెస్ట్ నంబర్‌గా రిజిస్టర్ అయ్యింది. హాయ్! నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ సర్జన్. రీసెంట్‌గా మనం చూసింది ఏంటంటే న్యూస్‌లలో, సర్వేస్‌లలో హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌గా క్యాన్సర్స్ అనేది ఇండియా వైడ్‌లో హైయెస్ట్ నంబర్‌గా రిజిస్టర్ అయ్యింది. అండ్ పర్టిక్యులర్‌లీ ఇది యంగ్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. దీనికి మెయిన్‌గా కారణాలు ఏంటనేది తెలుసుకుంటే, ఒకటి డైటరీ హ్యాబిట్స్. మన యూత్ అందరూ చాలా వరకు ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ ఉండట్లేదు. హోమ్ ఫుడ్ కంటే కూడా ఎక్కువ ఔట్‌సైడ్ ఫుడ్డు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ స్టార్చెస్ ఫుడ్డు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైంది. స్టోర్డ్ ఫుడ్ ఎక్కువైంది. సో, దీనివల్ల ఏంటంటే ఆ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోయి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతోందనమాట. సెకండ్ థింగ్ స్మోకింగ్. యంగ్ అండ్ యూత్ అడాలసెంట్స్ యూజువల్‌గా ఎక్కువ మంది ఈ స్మోకింగ్ ఫార్మ్స్‌కి అలవాటు పడుతున్నారు. అండ్ టొబాకో చూవింగ్ ఫార్మ్స్‌కి. దీనివల్ల మనకి యంగ్ ఏజ్‌లో స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, లంగ్ డిసీజెస్ కూడా ఎక్కువవుతున్నాయి. థర్డ్ ఫ్యాక్టర్ ఏందంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మెయిన్‌గా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువవ్వడం వల్ల, సెడెంటరీ వర్క్ స్టైల్స్ ఉండడం వల్ల, ప్రొలాంగ్డ్‌గా ఎక్కువ సిట్టింగ్ తోటి వర్క్ స్టైల్స్ ఉండడం వల్ల, ప్రాపర్ స్లీప్ అనేది లేకపోవడం వల్ల, ఆల్కహాల్ కన్జంప్షన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీని తగ్గిచ్చేసి, యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ తగ్గిచ్చేసేసి, మన బాడీలో ఉన్న ఆంకోజీన్స్‌ని ఓవర్‌గా స్టిమ్యులేట్ అయ్యడానికి హెల్ప్ చేస్తున్నాయి. దానిల వల్ల ఏందంటే యంగ్ ఏజెస్‌లోనే బాడీలో వేరియస్ బాడీ పార్ట్స్‌లో క్యాన్సర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి.